హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి సాత్విక వ్లాగ్స్. అందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు అండి. ఈరోజు అయితే పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు, స్కూల్ అయితే లేదు. పిల్లలకైతే హాలిడే ఇచ్చారండి. ఈరోజు ఫ్రైడే కదా, అందుకని నేనైతే టమాటా పప్పు చేసి కాలీఫ్లవర్ 65 అయితే చేస్తున్నానండి. కాలీఫ్లవర్ 65 చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలు మంచిగా ఇష్టంగా తింటారు. అదైతే ముందుగా చిన్నగా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో అయితే చిన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఒక గిన్నెలో నీళ్ళు, పసుపు, ఉప్పు వేసి అయితే ఒక 10 మినిట్స్ అయితే ఉడకబెట్టుకోవాలండి. ఆ తర్వాత నీళ్ళన్నీ వంపేసి ఒక ప్లేట్లోకి తీసుకొని అన్ని కాలీఫ్లవర్ ముందుగా ఉడకబెట్టుకున్న ముక్కలన్నీ ఒక ప్లేట్లో వేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలండి, రైస్ ఫ్లోర్. అవి వేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం మన రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలండి. మనం ఎంత తినగలుగుతామో అంత సాల్ట్ వేసుకొని ఆ తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా వేసిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలండి. ఫుడ్ కలర్ వేసుకుంటే సేమ్ మనం అచ్చం హోటల్లో చేసినట్టుగానే ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఆ ఫుడ్ కలర్ వేసిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటూ ముందైతే కలిపి చూసుకోవాలి. మనం ఫస్ట్ వాటిని ఉడకబెడతాం కదా, ఆ ఉడకబెట్టిన వాటితోటే సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే కొన్ని అయితే వాటర్ వేసుకుంటూ అయితే కొంచెం పొడి పొడిగా వచ్చేలాగా అయితే కాలీఫ్లవర్ ముక్కలను అయితే అన్నీ కలుపుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా అయితే కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ, బాగా పలచగా అయితే చేయొద్దు. అలా అన్నీ కలుపుకున్న తర్వాత అయితే ఇక స్టవ్ ఆన్ చేసుకొని చిన్న ముగ్గుడు అయితే పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం ఒక్కొక్కటి అయితే కాలీఫ్లవర్ విడివిడిగా వేసుకోవాలండి. అంత ఒకేసారి ముద్దలాగా వేయొద్దు. విడివిడిగా వేసుకుంటే మంచిగా చాలా బాగా వస్తాయి, మంచిగా ఫ్రై అయితే క్రిస్పీగా ఉంటాయండి. ఇవన్నీ ఇలాగే వేయించుకున్న తర్వాత కొన్ని మిరపకాయలు, పచ్చిమిర్చి ఉంటాయి కదా, అవైతే సన్నగా పొడవుగా అయితే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకొని కొంచెం కలిమాకు కూడా వేసుకొని, కరివేపాకు అది కూడా వేసుకొని లాస్ట్కి అయితే కాలీఫ్లవర్ ముక్కలతోటి అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఇలాగే ఫ్రై చేసుకొని రైస్లోకి కానీ తింటే ఈవినింగ్ స్నాక్స్ లాగానైనా పెట్టొచ్చండి. పిల్లలకి మంచిగా ఇష్టంగానే ఉట్టిగానైనా తినొచ్చు, రైస్లో కాకుండా. కాకపోతే నేను టమాటా పప్పు చేశాను. టమాటా పప్పు కాంబినేషన్గా 65 కాలీఫ్లవర్ 65 పిల్లలు అయితే మంచిగా ఇష్టంగా తిన్నారండి. చాలా టేస్టీగా ఉంది. మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.